ఈ వీడియో మీ దగ్గరలోని లేదా మీకు తెలిసిన కుక్కలకి ఫార్వర్డ్ చేయండి, ఏదో కొంచెం హెల్ప్ అవుతుంది. యో మమ్మ, పొద్దున్న లేసి ప్రశాంతంగా గడుపుదామని చెప్పి ప్రశాంత్ నగర్ నుండి పోతా ఉంటే ఇక్కడ ఇవి గుంపులుగా కనిపించినాయ్యా. ఏమబ్బా గుంపులుగా మీటింగ్ పెట్టినారు, పని పాట ఏం లేదా అంటే, నీ అబ్బా నీలాగా మేము ఖాళీ కదరా, మేము ఆ డ్యూటీలో ఉన్నామని చెప్పినాయ్యా. ఏం డ్యూటీ అబ్బా అని కాసేపు నిలబడి చూసినా, కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ కనిపిస్తా ఉండే సారు ప్రతిరోజు ఈ కుక్కలకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి లంచ్, మధ్యలో టీ అండ్ స్నాక్స్ బ్రేక్స్ కూడా ఉన్నాయంట. ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తా ఉన్నాడంటే మహానుభావుడయ్యా స్వామి నువ్వా. ఈడ కనిపించే కుక్కలు ప్రతిరోజు టైం టు టైం, మనం కూడా అంత పర్ఫెక్ట్ గా పోము డ్యూటీకి, అలాగ వచ్చేసా ఈ టక్కుట వేసుకొని. ఈడ కనిపించే సారు ప్రతిరోజు తన సొంత డబ్బులతో ఎన్నో సంవత్సరాల నుండి ఈ కుక్కలకి ఆహారం వేస్తా ఉన్నాడు. మనుషులకి ఎన్నిసార్లు అన్నం పెట్టినా, ఎన్నిసార్లు సాయం చేసినా తమ టైం రాగానే మర్చిపోతారు. కానీ కుక్కలకి ఒక్కసారి పెడితే జీవితాంతం రుణపడి ఉండిపోతాయి. నేను అటుగా వెళ్తూ ఇది చూసి చాలా సేపు అక్కడే నిలబడి అబ్జర్వ్ చేశాను. సారు గంటకి ఏదో ఒకటి తెచ్చి వాటికి తినిపిస్తూనే ఉన్నాడు. ఇదంతా నా రెండు కళ్ళతో చూసిన తర్వాత లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి అనిపించింది, నేను కూడా కుక్కనంటే ఎంత బాగున్నో అని. ఇంతలోనే నా మనసులో మాట ఒక కుక్క కనిపించింది, అది నా వైపు గుర్రని చూసింది. అంతలోనే ఆడుండే కుక్కలన్నిటికీ వాట్సాప్ మెసేజ్ పెట్టేసింది, వీడెవడో మన కుక్కల ఫుడ్ దొబ్బేసే ఫేస్ లా ఉన్నాడు.